హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి మన ఏపీ ఐసెట్ 2026 ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తున్నారో ఆ స్టూడెంట్స్ 120+ స్కోర్ అనేది ఎలా టార్గెట్ అనేది అచీవ్ చేయొచ్చు, లేదా ఈ 120+ అనేది స్కోర్ కనుక చేస్తే మనకు ఖచ్చితంగా ఒక 500 బిలో ర్యాంక్ అనేది మనకు ఆబ్వియస్లీ వస్తుంది. ఇది మీకు తెలిసిందే అండ్ మనకు అందరికీ కూడా తెలిసిందే. సో ఈ 120+ స్కోర్ అనేది మనం ఎలా అచీవ్ చేయాలి, దీని వెనక మనము ఎంత కష్టపడాలి, ఎన్ని టాపిక్స్ అనేవి చదవాలి, ఏ టాపిక్స్ని మనం ఏంటంటే స్కిప్ చేయొచ్చు, మొత్తం ఏంటంటే ఒక డీటెయిల్డ్ స్ట్రాటజీ అనేది మనము ఈ వీడియోలో ఏంటంటే డిస్కస్ అనేది చేయబోతున్నాం. అండ్ దాంతోపాటు ఎవరైతే ఏపీఐ సెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ అనేది కూడా నేను ఏంటంటే లాస్ట్లో ఇవ్వబోతున్నాను. ఓకేనా? సో లెట్ us స్టార్ట్. సో బేసికలీ ఒకసారి ప్రీవియస్ ఇయర్ కనుక చూస్తే అప్రాక్సిమేట్గా చూడండి 132 ఈ స్కోర్గా ఈ మార్క్స్ కనుక మీరు తెచ్చుకుంటే 265 ర్యాంక్ అనేది వస్తుంది. మీరు 120+ స్కోర్ కనుక తెచ్చుకుంటే మీకు ఈజీగా ఏంటంటే బిలో 500 ర్యాంక్ అనేది ఈజీగా వస్తుంది. సో ఇది నా మాట. ఓకేనా? సో ఎలాగైతే దేవసేన చెప్తుంది కదా, నా మాటే శాసనం అని చెప్పేసి, అదేవిధంగా నా మాట శాసనం అని చెప్పేసి నేను చెప్పాను, బట్ ఇది ఫ్యాక్ట్ అన్నమాట, మీకు తెలిసిందే. క్లియర్? ఇప్పుడు ఎగ్జామినేషన్ డేట్స్ కనుక చూస్తే, సో ఆల్రెడీ అందరూ ఏం చేశారు, వాళ్ళ ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్స్కి అప్లై అనేది చేశారు. దాని తర్వాత ఏవైతే హాల్ టికెట్స్ కూడా రీసెంట్గా రావడం జరిగింది. సో 15th ఏప్రిల్న హాల్ టికెట్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. సో చాలామంది ఏంటంటే హాల్ టికెట్స్ అనేవి కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. ఇక్కడ ఎవరైతే ఏపీ ఐసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో లేదా టీఎస్ ఐసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకేంటంటే ఒక డౌట్ అనేది ఉంది, సార్ ప్రిన్సిపల్ యొక్క సైన్ అనేది కంపల్సరీనా? సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే సిగ్నేచర్ అనేది ఉందో, ఇఫ్ యు ఆర్ కరెంట్లీ స్టడీయింగ్ ఇన్ అ కాలేజ్, మీరు ఏదైతే కాలేజ్లో చదువుతున్నారో ఎగ్జామినేషన్స్కి అటెంప్ట్ అనేది అవుతారు ఖచ్చితంగా. సో కాలేజ్ అనేది కంటిన్యూస్గా వెళ్తూ వస్తూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఆబ్వియస్లీ ప్రిన్సిపల్ యొక్క సిగ్నేచర్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే కాలేజ్కి వెళ్తూ ఉంటారు, మీరేంటంటే మీ యొక్క ప్రిన్సిపల్తో మీకేంటంటే మంచి డీలింగ్స్ అనేవి ఉంటాయి. ఒక్కసారి వెళ్ళి మాట్లాడి ఒక సైన్ స్టాంప్ అనేది తీసుకోండి. లేదు సార్, మేమేంటంటే కాలేజ్ వదిలేసి ఒక 2 years 3 years అవుతుంది, లేదా 1 year కంప్లీట్ అయింది, మేము మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలంటే కొంచెం హెక్టిక్, మనకు కుదరదంటే మీరు స్కిప్ చేసినా పర్లేదు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఏదైతే ఈ ప్రిన్సిపల్ సైన్ అనేది ఉందో, సిగ్నేచర్ అనేది ఉందో, అది మనకేంటంటే 100కి 100% గ్యారంటీ కాదు. బట్ ఫర్ ద సేఫ్ సైడ్ మనం ఏం చేయొచ్చు అంటే ప్రిన్సిపల్ యొక్క సైన్ కనుక మనం తీసుకుంటే మనం సేఫ్ సైడ్లో ఉంటాం. ఎందుకంటే మ్యాక్సిమం 99% ఆఫ్ ద కేసెస్లో అందరిని ఏంటంటే అలౌ చేశారు. కానీ కొన్ని సెంటర్స్ నేనేంటంటే ఒక ప్రీవియస్ ఇయర్ ఏంటంటే చూడడం జరిగింది. సో ప్రీవియస్ లేదా దానికంటే ముందు ఇయరో సో కొంతమంది స్టూడెంట్స్ని ఏంటంటే ఎగ్జామినేషన్కి అలౌ అనేది చేయలేదు. అంటే కొంచెం సతాయించారు, ఎగ్జామినేషన్ కూర్చోబెట్టారు, బట్ ఏంటంటే ప్రిన్సిపల్ సైన్ అనేది లేదు, ఎందుకు తీసుకొని రాలేదు, అది ఇది అని చెప్పేసి కొంచెం వాళ్ళని ఏంటంటే సతాయించారు. సో అలా జరగకూడదు అంటే మీరు ఏం చేయాలి, ప్రిన్సిపల్ యొక్క సైన్ అనేది తీసుకోండి. బట్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ కాదు. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. బట్ మీరు మీ యొక్క హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా ప్రింట్ అనేది తీసుకొని వెళ్ళాలి, అది మ్యాండేటరీ. అవునా? ఇది నెక్స్ట్. దీని తర్వాత ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి 2nd May 2 షిఫ్ట్లలో ఎగ్జామినేషన్ జరుగుతుంది. మార్నింగ్ ఒక షిఫ్ట్, ఈవినింగ్ ఒక షిఫ్ట్, ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్, 2 షిఫ్ట్స్లో మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు గనక ఈ ఏపీ ఐసెట్ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్ కానివ్వండి లేదా ప్యాటర్న్ కానివ్వండి చూడాలి అని చెప్పేసి అనుకుంటే, మీరు వెబ్సైట్ కనుక ఓపెన్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకేంటంటే ఇలా కనిపిస్తుంది. సో ఇన్ ద అఫీషియల్ వెబ్సైట్ మీకు ఏంటంటే ఇలా ఏంటంటే ఉంటుంది. సో ఇందులో మీరు చూడొచ్చు, అనలిటికల్ ఎబిలిటీ 75 మార్క్స్కి, కమ్యూనికేషన్ ఎబిలిటీ 70 మార్క్స్కి, మ్యాథమెటికల్ ఎబిలిటీ 50 మార్క్స్కి. సో ఈ మ్యాథమెటికల్ ఎబిలిటీలో అర్థమెటిక్ ఎబిలిటీ, ఆల్జిబ్రిక్ జామెట్రిక్ ఎబిలిటీ, స్టాటిస్టికల్ ఎబిలిటీ. సో ఏదైతే ఈ ఆల్జిబ్రిక్ జామెట్రిక్ ఎబిలిటీ ఉందో దీన్ని వదిలేయండి, ఏపీ ఐసెట్ వాళ్ళు దీని గురించి పట్టించుకోవద్దు, అవసరం లేదు. 10 మార్కుల కోసం మీరు ఒక 20 టాపిక్స్ నేర్చుకుంటారా? వద్దు, అవసరం లేదు, దీన్ని వదిలేయండి. నెక్స్ట్ మళ్ళీ ఈ ఆల్జిబ్రిక్ అండ్ ఈ అర్థమెటిక్ ఎబిలిటీలో మళ్ళీ సబ్ టాపిక్స్ ఏంటి ఇది తెలియదు, నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ ఎబిలిటీలో ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 55 క్వశ్చన్స్ వస్తాయి. అవుట్ ఆఫ్ దిస్ 55 క్వశ్చన్స్ మనకు ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి తెలియదు, వాడేంటంటే ఇవ్వలేదు. బట్ మనం ఏం చేసామంటే ఏదైతే సెక్షన్ వైజ్గా సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, ఈ 3 సెక్షన్స్లో టాపిక్ వైజ్ వెయిటేజ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనేది మనం ఇవ్వడం జరిగింది. ఆ టాపిక్ వైజ్ వెయిటేజ్ ద్వారా మనం ఏంటంటే మన యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అనేది చేయాలి, లేదా మన ప్రిపరేషన్ అనేది ప్లాన్ చేయాలి. అండ్ మనం ఎలా ప్లాన్ చేయాలి అంటే మనం 120+ అనేది స్కోర్ చేయాలి.
120+ స్కోర్ చేయాలి. మనం ఈ 120+ స్కోర్ అనేది ఎగ్జాజరేటెడ్ నెంబర్ కాదు. ఇది మనం ఏంటంటే ఈజీగా అచీవ్ అనేది చేయొచ్చు. ఎప్పుడు? వెన్ యూ ఆర్ విల్లింగ్ టు డెడికేట్ ద డైలీ 2 to 3 hours ఆఫ్ యువర్ టైం. సో మీ యొక్క 2 నుంచి 3 గంటల టైం ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి 2 to 3 hours టైం కనుక మీరు కేటాయిస్తే ఖచ్చితంగా నేను రాసిస్తాను. మీకేంటంటే 120+ స్కోర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్క సెక్షన్లో మన స్కోర్ అనేది ఎంత ఉండాలి, ఈ 120+ టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే అనేది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అనలిటికల్ ఎబిలిటీ. సో ఇక్కడ మీకు ఏంటంటే ఇది కనిపిస్తూ ఉంటుంది. దీన్ని మీరు ఏం చేస్తారంటే ఒక స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి. మీ యొక్క ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అనేది ఇది చేస్తుంది. సో ఏపీ ఐసెట్లో కనుక తీసుకుంటే డేటా సఫిషియన్సీ 20 మార్క్స్ వస్తుంది. పర్సంటేజ్ వెయిటేజ్ కనుక చూస్తే 10% వెయిటేజ్. నెక్స్ట్ సిరీస్, నెంబర్ సిరీస్, ఆల్ఫాబెటికల్ సిరీస్ ఏదైతే ఉందో సిరీస్ నుంచి 11 క్వశ్చన్స్ వస్తున్నాయి. అంటే 11 మార్క్స్ మనకేంటంటే సిరీస్ నుంచి వస్తుంది. అంటే టోటల్ ఎగ్జామినేషన్లో కనుక తీసుకుంటే 5.5% వెయిటేజ్ సిరీస్ నుంచి మనకేంటంటే రావడం జరుగుతుంది. దాని తర్వాత 8 మార్క్స్ అనాలజీ నుంచి క్వశ్చన్స్, 8 మార్క్స్ అనాలజీ. దాని తర్వాత ఇక్కడ చూడండి గ్రీన్ కలర్లో ఉన్నవి ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇక్కడ డేటా అనాలిసిస్ 10 మార్క్స్ వస్తుంది. కోడింగ్ అండ్ డీకోడింగ్ 10 మార్క్స్, 5%. ఇలాగా ఇవన్నీ టాపిక్స్ అన్నమాట. సో ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు నేను ఏదైతే ఈ అనలిటికల్ ఎబిలిటీ ఉందో దీన్ని నేను 2 కేటగిరీస్గా డివైడ్ అనేది చేస్తాను. వన్ విచ్ ఈస్ డేటా సఫిషియన్సీ అండ్ ఏదైతే రిమైనింగ్ టాపిక్స్ ఉన్నాయో అన్నీ కూడా. సో డేటా సఫిషియన్సీ నుంచి మనకేంటంటే 20 క్వశ్చన్స్ వస్తాయి. ఏవైతే రిమైనింగ్ టాపిక్స్ అనేవి ఉన్నాయో అందులోంచి మనకేంటంటే 55 క్వశ్చన్స్ వస్తాయి. ఎన్ని వస్తాయి? 55 క్వశ్చన్స్. సో ఇప్పుడు డేటా సఫిషియన్సీ అనేది కొంచెం కష్టమే. ఎందుకంటే ఈ డేటా సఫిషియన్సీ మనం చేయాలంటే మనకు ప్రీవియస్గా కొన్ని టర్మ్స్ అనేవి తెలియాలి. అనలిటికల్ ఎబిలిటీ అంటే మ్యాథ్స్ కూడా తెలియాలి, రీజనింగ్ తెలియాలి. ఇదంతా మాకు ఒక నాలెడ్జ్ అనేది ఉంటేనే, అండ్ దట్టు క్వశ్చన్స్ యొక్క డీపర్ అండర్స్టాండింగ్ ఉంటేనే మనం ఏంటంటే వీటికి ఆన్సర్ చేయగలం. కానీ అవుట్ ఆఫ్ దిస్ 20 క్వశ్చన్స్, ఈ 20 క్వశ్చన్స్లో 70 to 80% ఆఫ్ ద క్వశ్చన్స్ ఏంటంటే ఈజీగా వస్తాయి. నేను 70-80% కూడా కాదు, 50% అనుకుంటున్నాను. 50% ఆఫ్ ద క్వశ్చన్స్ అనేవి మనకు ఈజీగా వస్తాయి. అంటే అవుట్ ఆఫ్ దిస్ 20 మార్క్స్, ఈ 20 క్వశ్చన్స్లో మీరు 10 క్వశ్చన్స్ ఏంటంటే ఈజీగా మార్క్ చేయొచ్చు. ఎందుకు నేను చెప్తున్నానంటే 10 క్వశ్చన్స్ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఓకేనా, ఈజీగా ఉంటాయి, అవి ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ రిమైనింగ్ 10 క్వశ్చన్స్ ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? ఇందులో ఈ 10 క్వశ్చన్స్కి ఏదో ఒకటి ఆప్షన్ సి పెట్టండి. డేటా సఫిషియన్సీలో ఎక్కువగా మనకేంటంటే ఆప్షన్ సి అనేది వర్క్ అవుతూ ఉంటుంది. సో ఆప్షన్ సి అనేది పెట్టండి. అవుట్ ఆఫ్ దిస్ రిమైనింగ్ 10 క్వశ్చన్స్, ఏవైతే ఈ రిమైనింగ్ 10 క్వశ్చన్స్ ఉన్నాయో ఇందులో మీకేంటంటే ఎంత లేదన్నా ఒక 2 క్వశ్చన్స్ అయినా కరెక్ట్ అవుతాయి, 2 క్వశ్చన్స్ అయినా కరెక్ట్ అవుతాయి. అంటే దాని ప్రకారంగా చూస్తే డేటా సఫిషియన్సీలో మనం ఖచ్చితంగా స్కోర్ చేయగలిగిన వాల్యూ ఎంత అంటే 12 మార్క్స్ లేదా 12 క్వశ్చన్స్. సో ఇక్కడ మనం 12 మార్క్స్ అనేది డేటా సఫిషియన్సీలో స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఏవైతే రిమైనింగ్ టాపిక్స్ అనేవి ఉన్నాయో ఈ 55 క్వశ్చన్స్, ఈ 55 మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో అజ్యూమింగ్ దట్ మన యొక్క ఎర్రర్ పర్సంటేజ్ అనేది 5% అనుకుందాం. దీనికంటే ఎక్కువ ఎర్రర్ అనేది ఉండకూడదు అనలిటికల్ ఎబిలిటీలో. ఎందుకు? మనం ఇది జనరల్ స్టడీస్ ఏం కాదు కదా, మనం ఏంటంటే గెస్ చేసి ఆన్సర్ పెట్టడం లేదు కదా. మనం ఏంటంటే లెట్ సపోజ్ ఒక సిరీస్ అనేది వచ్చింది 3, 7, 9, 11 డాష్. సో ఇది చూస్తూనే మనం ఏంటంటే చెప్పొచ్చు ఏంటి ఇది ఒక ఆడ్ నెంబర్ సిరీస్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇక్కడ మధ్యలో 5 అనేది మిస్ అయింది. సో 5, 3, 5, 7, 9, 11, దీని తర్వాత ఇక్కడ 13 వస్తుంది. సో అది మనకు తెలిస్తేనే కదా మనం ఇది పెట్టగలం. మనకు ఇక్కడ 13 అని చెప్పేసి ఖచ్చితంగా వస్తేనే మనం పెట్టగలం. ఈవెన్ దో ఎగ్జామినేషన్ కాబట్టి నేను ఒక 5% ఎర్రర్ మార్జిన్ అనేది తీసుకుంటున్నాను. లెట్ అస్ సపోజ్ 5% కూడా కాదు, 10% ఎర్రర్ అనుకుందాం. అంటే మీరు ఏవైతే ఈ 55 క్వశ్చన్స్ ఉన్నాయో అందులో 10% ఎర్రర్ చేస్తున్నారు. అంటే మీరు అట్లీస్ట్ ఎంత లేదన్నా ఇందులో నుంచి ఒక 50, ఎంత లేదన్నా ఇందులో 50 మార్క్స్ అనేవి మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. సార్ 50 మార్క్స్ అనేది కొంచెం ఎగ్జాజరేటెడ్గా ఉంది సార్, 5 మార్క్స్ అయినా ఇందులో మిస్ అయ్యింది. కానివ్వండి 10 మార్క్స్ తగ్గించండి, 45 మార్క్స్ స్కోర్ చేయండి. ఇందులో 45 మార్క్స్ స్కోర్ చేయండి. మీరు చెప్పినట్టే
మీరు ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారంగానే నేను చెప్తున్నాను. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఒక 10 క్వశ్చన్స్ యొక్క మార్జిన్ తీసుకుంటున్నాను. సపోజ్ ఒక సిరీస్లో ఒక 2 క్వశ్చన్స్ ఏంటంటే టఫ్గా వచ్చాయి, అది మనం చేయలేకపోయాం. నెక్స్ట్ అనాలజీలో ఒక క్వశ్చన్ అనేది టఫ్గా వచ్చింది, ఆడ్ వన్ అవుట్లో ఒక క్వశ్చన్ అనేది టఫ్గా వచ్చింది, డేటా అనాలిసిస్లో ఒక 2 క్వశ్చన్స్ అనేవి టఫ్గా వచ్చాయి. నెక్స్ట్ దీని తర్వాత ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్లో ఒక క్వశ్చన్ అనేది టఫ్గా వచ్చింది, లేదా 2 క్వశ్చన్స్ కోడింగ్ అండ్ డీకోడింగ్లో టఫ్గా వచ్చాయి. అంతకంటే ఎక్కువ రావు. నెక్స్ట్ ఏవైతే ఈ రిమైనింగ్ టాపిక్స్ అన్నీ ఉన్నాయో ఇందులో కూడా ఒక 2 క్వశ్చన్స్ టఫ్గా వచ్చాయి అనుకుందాం. అవునా, అనుకుందాం. సో దాని ప్రకారంగా చూస్తే మీరు ఇక్కడ చూడండి 6, 7, 8, 9, 10 మార్క్స్ అనేవి వెళ్తున్నాయి. అంతే కదా, 10 మార్క్సే మనకు తగ్గుతున్నాయి. అంటే అవుట్ ఆఫ్ దిస్ 55 మార్క్స్ లేదా ఈ 55 క్వశ్చన్స్లో మీరు 10 క్వశ్చన్స్కే మీరు మార్జిన్ అనేది ఇవ్వాలి. రిమైనింగ్ 45 క్వశ్చన్స్ ఖచ్చితంగా మన ఎగ్జామినేషన్లో పడిపోవాలి. ఖచ్చితంగా 45 మీరు కరెక్ట్గా రాయాలి. ఏవైతే ఆ రిమైనింగ్ 10 క్వశ్చన్స్ ఉన్నాయో అందులో కూడా 1 or 2 అప్రాక్సిమేట్గా రైట్ అవ్వచ్చు, బట్ లీవ్ ఇట్, వదిలేండి. ఇప్పుడు ఇక్కడ ఒక 12 మార్క్స్, ఇక్కడ ఒక 45 మార్క్స్. సో నేను ఎగ్జాజరేటెడ్గా ఏం చెప్పడం లేదు, ఓకేనా. ప్రాపర్గా వర్క్ అయ్యే థియరీ మాత్రమే నేను చెప్తున్నాను. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ దిస్ 15 to 20 days, ఈ 15 నుంచి 20 days లేదా 25 days మీరు ఖచ్చితంగా ప్రాపర్గా కష్టపడితే, వర్క్ హార్డ్ కనుక చేస్తే ఈ స్కోర్ అనేది ఈజీగా అచీవ్ చేయగలము. కావాలంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఓపెన్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది, ఓకేనా. సో ఎవరైతే బిలో 500 ర్యాంక్ అనేది తెచ్చుకుంటారో అండ్ అబవ్ 5000 ర్యాంక్ అనేది తెస్తారో వాళ్ళకి వీళ్ళకి మధ్య డిఫరెన్స్ ఏంటంటే డెడికేషన్, ఓకేనా. డెడికేషన్ ప్లస్ కన్సిస్టెన్సీ. డెడికేషన్ అండ్ కన్సిస్టెన్సీ. సో మోటివేషన్ అనేది ఒక్కరోజు ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో అనేది నేను చేశాను, ఈ వీడియో చూసారు, ఈ వీడియో అనేది చూసిన తర్వాత నాకేంటంటే లోపల నుంచి మోటివేషన్ అనేది వస్తుంది. ఈరోజు నేను ఎలాగైనా కానివ్వండి ఖచ్చితంగా నేను 2 hours కాదు 4 hours చదువుతాను. అది మోటివేషన్. సో మీరు ఈ మోటివేషన్లోకి వచ్చి ఫస్ట్ డే 4 hours చదివారు, సెకండ్ డే మీకేంటంటే ఆ మోటివేషన్ అనేది తగ్గిపోయింది, ఒక 2 hours చదివారు. థర్డ్ డే అసలు మోటివేషనే లేదు, 0. థర్డ్ డే నుంచి మీ యొక్క ప్రొడక్టివిటీ అనేది 0 అయిపోతుంది. కానీ మీరు కనుక డెడికేషన్గా కానివ్వండి, కన్సిస్టెంట్గా కానివ్వండి వర్క్ కనుక చేస్తే ఫస్ట్ డే మీరు ఒక 2 hours వర్క్ చేస్తుంటారు. నెక్స్ట్ సెకండ్ డే మీకు కష్టం ఉన్నా, అసలు మీరు చదవబుద్ధి కాలేకపోయినా, ఎగ్జామినేషన్ అంటే మీరు కాలేజ్కి వెళ్ళొచ్చి అలసిపోయారు, ఈవెన్ దో ఆ సిచ్యువేషన్లో కూడా మీరు ఉన్నప్పటికీ కూడా మీరు కన్సిస్టెంట్గా ఉండాలి, నేను ఖచ్చితంగా ప్రతిరోజు చదవాల్సిందే అని చెప్పేసి మీ మైండ్ సెట్ కనుక ఫిక్స్ చేసుకుంటే ఈ 2 hours అనేది నెక్స్ట్ డే 1 hourగా మీరు చదవచ్చు. నెక్స్ట్ దాని తర్వాత ఇంకో 2 hours చదవచ్చు. నెక్స్ట్ గ్రాడ్యువలీ ఇట్ విల్ ఇంక్రీజ్ టు 2.5 hours, దీని తర్వాత 3 hours, ఇలాగేంటంటే ఇంక్రీజ్ అనేది అవుతూ వెళ్తుంది. సో ఖచ్చితంగా మీరు కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి. మోటివేషన్ అనేది ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, దానికంటే ఎక్కువ ఉండదు. కానీ కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఫర్ ద సక్సెస్. సో ఈ రెండింటిని కనుక మనం టోటల్ కనుక చేస్తే ఎంత వస్తుంది, 57 మార్క్స్. అవుట్ ఆఫ్ 75 మార్క్స్ మీరు అనలిటికల్ ఎబిలిటీలో స్కోర్ చేయాల్సిన మార్క్స్ ఎన్ని, 57. మీరు ఖచ్చితంగా 57 స్కోర్ చేయాల్సిందే, లేదంటే మీకు 500 బిలో ర్యాంక్ రాదు. 60+ స్కోర్ చేసినా ఇంకా మంచిది, బట్ ద మినిమం రిక్వైర్డ్ మార్క్స్ టు క్వాలిఫై ఆర్ టు గెట్ బిలో 500 ర్యాంక్ ఈజ్ 57 మార్క్స్ తెచ్చుకోవాలి. నెక్స్ట్ ఏపీ ఐసెట్ వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది వచ్చేసరికి కమ్యూనికేషన్ ఎబిలిటీ నుంచి మనకేంటంటే 70 మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ అవుట్ ఆఫ్ దట్ 70 మార్క్స్, ఆ 70 మార్క్స్లో 20 మార్క్స్ వచ్చేసరికి మనకు ప్యాసేజెస్ నుంచే వస్తాయి. సో ఇక్కడ చూడండి. సో టోటల్గా కమ్యూనికేషన్ ఎబిలిటీ 70 మార్క్స్ ఉంటుంది. అవుట్ ఆఫ్ దిస్ 70 మార్క్స్ మీకేంటంటే 20 మార్క్స్ వచ్చేసరికి రీడింగ్ కాంప్రిహెన్షన్ అంటే ప్యాసేజెస్ నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వొకాబులరీ ఏదైతే సినోనిమ్స్, యాంటోనిమ్స్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వీటి నుంచి 27 మార్క్స్ వస్తాయి. గ్రామర్ నుంచి నియర్లీ 9 to 10 మార్క్స్, 9 నుంచి 10 మార్కులు మాత్రం మీకు గ్రామర్ నుంచి వస్తుంది. సో ఇప్పుడు మీరు డిటర్మైన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ 10+5 15 మార్క్స్. సో ఇప్పుడు ఈ వొకాబులరీకి వద్దాం. సో లెటస్ సపోజ్ ఇది 25 మార్క్స్ అనుకుందాం, ఓకేనా. ఎంత ఇది 25 మార్క్స్కి. సో ఈ 25 మార్క్స్ గాను 10 మార్కులు స్కోర్ చేయండి, 10 స్కోర్ చేయండి, ఎక్కువ వద్దు. వొకాబులరీ అంటే మీకు సినోనిమ్స్ రాకపోవచ్చు, యాంటోనిమ్స్ రాకపోవచ్చు, ఇడియమ్స్ రాకపోవచ్చు, 10 స్కోర్ చేయండి. లేదా అందులో 7 హాఫ్ స్కోర్ చేయండి, 12 మార్క్స్ స్కోర్ చేయండి, 12 స్కోర్ చేయండి, లేదా 13 స్కోర్ చేయండి. ఎగ్జాక్ట్గా హాఫ్ కంటే కొంచెం ఎక్కువ 13 మార్క్స్ అనేవి ఇక్కడ స్కోర్ చేయండి.
స్కోర్ చేయడం కష్టమా? ఈజీనే. ఎందుకంటే సినోనిమ్స్, యాంటోనిమ్స్ అనేవి మనకు రిపీటెడ్గా కొన్ని వర్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ప్రీవియస్ ఇయర్ పేపర్ కనుక మీరు తీసుకొని వాటి యొక్క సినోనిమ్స్ కనుక గుర్తుపెట్టుకున్నా కూడా మీకేమవుతుంది, ఖచ్చితంగా మీరు స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్, అవుట్ ఆఫ్ దిస్ గ్రామర్ 10 మార్క్స్కి మీకు ఏంటంటే గ్రామర్ ఉంటుంది. సో ఈ గ్రామర్లో ఈ 10 మార్క్స్కి మీరు 5 మార్క్స్ స్కోర్ చేయలేరా? ఈజీ సెంటెన్సెస్ ఉంటాయి. అందులో ఏముంటుందంటే మీకేంటంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానివ్వండి, లేదా టెన్సెస్ కానివ్వండి, యాక్టివ్ ప్యాసివ్. సో ఇక్కడ చూడండి, యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ నుంచి గ్రామర్ బేస్ అంటే సింపుల్ గ్రామర్ క్వశ్చన్స్. అంటే మీరు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ కనుక నేర్చుకుంటే ఆ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. నౌన్ కనుక నేర్చుకుంటే నౌన్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎవరైతే ఏపీ ఐసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా వాళ్ళు కండిషనల్స్ అని చెప్పేసి ఒక టాపిక్ అనేది ఉంటుంది. సో ఆ టాపిక్ అనేది మీరు యూట్యూబ్ నుంచి ఫ్రీగా చదువుతారా, లేదా పెయిడ్ బ్యాచ్ అనేది తీసుకొని చదువుతారా ఏంటి అవసరం లేదు. ఓన్లీ 1 అవర్ టైం అనేది పడుతుంది దీనికి, కండిషనల్కి. ఈ 1 అవర్ కనుక మీరు నేర్చుకుంటే ఈజీగా 2 మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయొచ్చు. ఏ టాపిక్? కండిషనల్స్. రాసుకోండి, పక్కన పేపర్ తీసుకోండి. కండిషనల్స్ నుంచి మనకేంటంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది వస్తుంది. సో అవుట్ ఆఫ్ దిస్ 10 మార్క్స్ 5 మార్క్స్ స్కోర్ చేయలేరా? ఇప్పుడు బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ. సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే, సార్ ఈ బిజినెస్ కంప్యూటర్ టర్మినాలజీకి మాకు ఏదైనా బుక్ చెప్పండి, మేము ఒక బుక్ అనేది తీసుకొని చదువుతాం, ఇలా ఏంటంటే చెప్తున్నారు. బట్ నాట్ నెససరీ. ఎగ్జామినేషన్లో మనకేంటంటే బిజినెస్ గురించి, కంప్యూటర్ గురించి పూర్తి నాలెడ్జ్ అనేది అవసరం లేదు. కావాల్సిందేంటి, వాటిలో యూజ్ అయ్యే టర్మ్స్ అనేవి ఏంటి అని చెప్పేసి ఒక్కటే అడుగుతాడు. సో ఈ బిజినెస్ అండ్ కంప్యూటర్ టర్మినాలజీ యొక్క టర్మ్స్ కనుక, అంటే సింపుల్గా చెప్పాలంటే కంప్యూటర్లో ఏదైతే అబ్రివేషన్స్ ఉంటాయో, అంటే HTML అంటే ఏంటి, LAN అంటే ఏంటి, WAN అంటే ఏంటి, URL అంటే ఏంటి, దీని తర్వాత PDF అంటే ఏంటి, దీని తర్వాత www అంటే ఏంటి, వీటి యొక్క అబ్రివేషన్సే ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. సో అవుట్ ఆఫ్ దిస్ 15 మార్క్స్, ఈ 15 మార్క్స్లో మీరు ఈజీగా 10 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్, ఇప్పుడు ఏదైతే మెయిన్ చాలా మీ యొక్క ర్యాంక్ డిసైడింగ్ అనేది ప్యాసేజెస్ పైన డిపెండ్ అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ప్యాసేజెస్ని, రీడింగ్ కాంప్రిహెన్షన్ని వదిలేస్తారు. దీన్ని ఏముందిలే, ఒక ప్యాసేజ్ ఉంటుంది, ప్యాసేజ్లోనే ఆన్సర్స్ అనేవి ఉంటాయి, దాన్ని చూసి మనం ఆన్సర్ చెప్పొచ్చు అని చెప్పేసి అనుకుంటారు. కానీ అలా కుదరదు. ఎగ్జామినేషన్లో ప్యాసేజెస్ ఏంటంటే మీకు 4 ప్యాసేజెస్ వస్తాయి. అందులో 2 ప్యాసేజెస్ అనేవి ఈజీగా ఉంటాయి, ఒకటి వచ్చేసరికి మోడరేట్గా ఉంటుంది, ఒకటి హార్డ్గా ఉంటుంది. అంటే ఎడిటోరియల్ ఎగ్జామినేషన్లో మీకు ఏదో ఒక ఎడిటోరియల్ అనేది ఇస్తాడు. సో మీరు డైరెక్ట్గా ఇంతవరకు ఎటువంటి ఎడిటోరియల్ అనేది చదవకుండా డైరెక్ట్గా ఎగ్జామినేషన్కి వెళ్ళి ఆ హార్డ్ ప్యాసేజ్ అనేది అటెంప్ట్ చేయాలి అనుకుంటే మీకు ఆబ్వియస్లీ ఆన్సర్స్ రావు. సో ఖచ్చితంగా ఏం చేయాలి, మీరు డైలీ ఒక 1 అవర్ కూడా అవసరం లేదు, 10 to 15 minutes ఏదో ఒక ప్యాసేజ్ అనేది చదవాలి. సో ఆ ప్యాసేజ్ అనేది మీరు ఏం చదవచ్చు. సో ఈ ఫస్ట్ 2 వచ్చేసరికి ఈజీగానే కవర్ అయిపోతుంది. సో ఈ ఫస్ట్ 2 ప్యాసేజెస్ కోసం మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ ఉంటాయి కదా. సో ఆబ్వియస్లీ నేను కూడా ఏంటంటే మా యొక్క బ్యాచ్లో మీరు బ్యాచ్ కనుక ఓపెన్ చేస్తే, షార్ట్ టర్మ్ బ్యాచ్ కానివ్వండి, లాంగ్ టర్మ్ బ్యాచ్ కానివ్వండి, అందులో రికార్డెడ్ సెక్షన్కి వెళ్ళండి. సో బ్యాచ్ అనేది ఓపెన్ చేయండి. బ్యాచ్ ఓపెన్ చేసిన తర్వాత రికార్డెడ్ సెక్షన్కి వెళ్ళండి, స్లైడ్ చేసి. రికార్డెడ్ సెక్షన్లో మీకు ఏంటంటే కింది లాస్ట్కి స్క్రోల్ చేస్తే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంటుంది. అక్కడ డిఫరెంట్ ఇయర్స్ అంటే 2021 నుంచి నేను ఏం చేశాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేశాను. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది, ఓపెన్లో ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ 2 ప్యాసేజెస్ అక్కడ కవర్ అవుతాయి. నెక్స్ట్, ఈ మోడరేట్ కానివ్వండి, హార్డ్ ప్యాసేజ్ కానివ్వండి, మీరు దీనికోసం ఏం చేయాలి, టెలిగ్రామ్ అనేది డౌన్లోడ్ చేయాలి. టెలిగ్రామ్ అనేది డౌన్లోడ్ చేయాలి. సో నేను ఎవరైతే మా యొక్క పెయిడ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా డైలీ చెప్తూనే ఉంటాను, అవునా. సో వాళ్ళలో ఎంతమంది ఫాలో అవుతున్నారు ఏంటో నాకైతే తెలీదు. సో టెలిగ్రామ్ డౌన్లోడ్ చేసి అక్కడ ఇంగ్లీష్ మాధ్యం అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ ఛానల్ అనేది ఉంటుంది. అది ఓపెన్ చేసి అది సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో డైలీ మీకు ఏంటంటే ఒక ఎడిటోరియల్ అనేది వాళ్ళు PDF ఫార్మాట్లో ఇస్తారు మొబైల్లోనే. సో రీల్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ కానివ్వండి, యూట్యూబ్ షార్ట్స్ కానివ్వండి, ఇది చూడకుండా ఒక 10 minutes డైలీ ఆ ఇంగ్లీష్ మాధ్యంలో ప్యాసేజ్ అనేది కంప్లీట్ చేయండి. మీకు ఎంత హెల్ప్ అవుతుందంటే ఎగ్జామినేషన్లో మీకే అర్థం కాదు. సో ప్యాసేజ్ అనేది చదవడం వల్ల మీ యొక్క రీడింగ్ కాంప్రిహెన్షన్, రీడింగ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అండ్ దానితో పాటు మీకేంటంటే ఆబ్వియస్లీ అక్కడ కొన్ని వొకాబులరీ టర్మ్స్ ఉంటాయి, వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మీరు ప్యాసేజెస్ అనేవి చదువుతూ ఉంటారో మీకు సెంటెన్స్ ఫార్మేషన్ అంటే దాని యొక్క గ్రామర్ అనేది కూడా అర్థమైపోతుంది. అంటే మీకు విన్ సిచ్యువేషన్ అన్నమాట. ఒక్క రీడింగ్ కాంప్రిహెన్షన్ కనుక చదివితే వొకాబులరీ కవర్ అవుతుంది, గ్రామర్ కూడా కవర్ అవుతుంది. సో ఇది ఖచ్చితంగా అన్నమాట. సో అవుట్ ఆఫ్ దిస్ 20 మార్క్స్, ఈ 20 మార్క్స్లో నేను
నేనేం చేస్తున్నాను, ఈ ఏదైతే లాస్ట్ హార్డ్ ప్యాసేజ్ ఉందో అది వదిలేద్దాం. ఓకేనా? అందులో మీరేంటంటే ఓన్లీ ఒక 2 క్వశ్చన్సే కరెక్ట్‌గా చేశారు. సో, రిమైనింగ్ 3 ప్యాసేజెస్‌లో 5 మార్క్స్ పడాల్సిందే. 5 మార్క్స్, 5 మార్క్స్, 5 మార్క్స్, 15 ఇక్కడొక 2, 17 మార్క్స్ ఖచ్చితంగా మీకు ప్యాసేజెస్‌లో రావాలి. అలా వస్తేనే కుదురుతుంది. సో, దీన్ని టోటల్ చేద్దాం. 7 ఒక 3, 10, 15, 1, 2, 3, 4, 45. ఎంత వచ్చిందండి ఇక్కడ? 45. సో, 45 మార్క్స్ ఇందులో మనం స్కోర్ చేయాలి. మన టార్గెట్ ఎంత? 45. అర్థమైందా? సో, ఇక్కడొచ్చేసరికి 57 మార్క్స్, ఇక్కడొచ్చేసరికి 45. ఎంత అయిపోయింది ఇప్పటికే? సో, 57 ఒక 45 100 అయిపోయింది. అంటే ఇక్కడ చూడండి, నార్మల్‌గా మనం ఏంటంటే ఊరికే పైన చూస్తేనే మనం ఈజీగా ఇక్కడ 100 స్కోర్ చేయగలుగుతున్నాం. ఇక రిమైనింగ్ ఏదైతే 55 మార్క్స్ ఉన్నాయో, ఈ 55 మార్క్స్‌లో నేను ఆల్జీబ్రిక్ అండ్ జియోమెట్రిక్ ఎబిలిటీ వదిలేయండి అని చెప్తున్నాను. రిమైనింగ్ మీరు ఫోకస్ చేయాల్సింది 55 నుంచి 10 తీసేస్తే 45. సో, ఈ 45 మార్క్స్‌లో మీరు 20 మార్క్స్ స్కోర్ చేయలేరా? 20 మార్క్స్ నేను ఎక్కువ అడగడం లేదు. 50% అడుగుతున్నాను. సో, ఈ 20 మార్క్స్ స్కోర్ చేయాలంటే ఫస్ట్ సర్చ్ అండ్ ఇండెక్సెస్ అనేది ఫాలో చేయండి. లేదా ఇందులో ఈజీ అని చెప్పేసి నేను మార్క్ చేస్తున్నాను కదా! సో, స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఈజీగా ఉన్న టాపిక్స్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. సో, ఇది ఈజీ, ఇది కూడా ఈజీ. దీని తర్వాత ఇక్కడ గనక చూస్తే మిక్స్చర్ అండ్ ఎలిగేషన్ ఇది కొంచెం ఈజీనే. బట్ ఏంటంటే కొంచెం మనకేంటంటే ప్రీవియస్ నాలెడ్జ్ ఉండాలి. బట్ దీన్ని వదిలేయండి. ఓకేనా? నెక్స్ట్ క్యాలెండర్ అనేది ఈజీనే. దాని తర్వాత ఈజీ టు మోడరేట్ ఎల్సీఎం అండ్ జీసీడీ ఇది కూడా ఈజీ టాపిక్కే. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ ఇవి 2 ఒకే గ్రూప్‌కి చెందినవి. సో, పర్సంటేజ్ వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అనేది కూడా వస్తుంది. టైమ్ అండ్ వర్క్, పైప్ అండ్ సిస్టమ్స్ ఇవి 2 కూడా ఒకటే. ఇది చదివితే ఇది వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఏరియాస్, వాల్యూమ్స్, మెన్సురేషన్ ఫార్ములాస్ నేర్చుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. అంతే. ఫార్ములాస్ అనేవి నేర్చుకోవాలి మీరు అంతే. నెక్స్ట్ నెంబర్ సిస్టమ్, డివైజర్స్, రిమైండర్స్ ఇది కొంచెం టఫే. ఓకేనా? అందుకే రెడ్ కలర్ నేను పెట్టాను ఇది. సో, ఇందులో మీరు 20 మార్క్స్ స్కోర్ చేయలేరా? ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో, ఒక్కసారి మనం చూద్దాం. సో, నెక్స్ట్ స్టాటిస్టికల్ ఎబిలిటీలో గనక చూస్తే ఇది స్టాటిస్టిక్స్ మీన్, మీడియన్, మోడ్స్ 3 మీన్, మీడియన్, మోడ్. సో, ఈ 3 మార్క్స్ అంటే 3 మార్క్స్ పడిపోవాల్సిందే ఇందులో. నెక్స్ట్ స్టాండర్డ్ డీవియేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ వేరియేషన్ ఇందులో మనం ఎంత లేదన్నా ఒక 2 మార్క్స్ స్కోర్ చేద్దాం. ఇక్కడ ఒక 2 మార్క్స్, 4 ఒక 3 7. సో, ఇందులో నేను 7 మార్క్స్ అంటున్నాను. ఇందులో మీరు 7 మార్క్స్, స్టాటిస్టికల్ ఎబిలిటీలో 7 మార్క్స్ స్కోర్ చేయండి. దీని తర్వాత ఈ అరిథమెటికల్ ఎబిలిటీలో 13 మార్క్స్ స్కోర్ చేయండి. 13 మార్క్సే, ఎక్కువ వద్దు. 13 క్వశ్చన్స్, 35 క్వశ్చన్స్‌లో 13 క్వశ్చన్స్ అనేవి మీరు కరెక్ట్‌గా చేయాలి అంతే. నెక్స్ట్ రిమైనింగ్ ఈ 10 క్వశ్చన్స్ ఉన్నాయి కదా! ఏదైతే ఈ ఆల్జీబ్రిక్ అండ్ జియోమెట్రిక్ ఎబిలిటీ ఏదో ఒకటి ఆప్షన్ పెట్టండి. ఆప్షన్ బి పెట్టండి. ఔట్ ఆఫ్ 10 మార్క్స్ 10 క్వశ్చన్స్‌కి ఏదో ఒక 2 క్వశ్చన్స్ ఈజీగా కరెక్ట్ అవుతాయి. అది తర్వాత విషయం. నేనేంటంటే ఖచ్చితంగా మీరు రైట్ పెట్టాల్సిందే చెప్తున్నాను. ఓకేనా? సో, ఇక్కడ మీరు గనక చూస్తే ఈజీలీ మీరు 20 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో, ఇప్పుడు అనలిటికల్ ఎబిలిటీకి వద్దాం. 57, 45, 20. 57, 45 ఇంకొక 20 ఇది వచ్చేసరికి అనలిటికల్ ఎబిలిటీలో, కమ్యూనికేషన్ ఎబిలిటీలో నేను మ్యాథమెటికల్ ఎబిలిటీలో మ్యాథ్స్ రాని స్టూడెంట్స్‌కి కూడా ఈ 20 మార్క్స్ అనేది అచీవబులే. బట్ మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఈ 2 సెక్షన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే మీకేంటంటే బిలో 500 ర్యాంక్ వచ్చేస్తుంది. లేదు సార్ నేను బిలో 100 ర్యాంక్ తెచ్చుకోవాలి, బిలో 50 ర్యాంక్ తెచ్చుకోవాలంటే యూ హ్యావ్ టు డబల్ దిస్ స్కోర్. ఈ స్కోర్‌ని మీరు ఏం చేయాలి? 20 నుంచి 45నో 50నో చేయాలి. 45 చేయండి. మీ స్కోర్ ఆబ్వియస్లీ డబల్ అయిపోతుంది. సో, ఇది గనక చూస్తే 12, 122. సో, మీ యొక్క స్కోర్ ఏమైంది? 122 పెరిగింది. అదే ఇక్కడ గనకైతే 17 అంటే ఇది 57, ఇది 45, 17 ఇది 10, 147 అంటే 150కి దగ్గరగా వెళ్తుంది. సో, 147, 150 స్కోర్. 150 స్కోర్ అంటే మీకు బిలో 100 ర్యాంక్ అనేది వస్తుంది. బిలో 100 ర్యాంక్ అంటే మీ యొక్క ర్యాంక్ అనేది పూర్తిగా మ్యాథమెటికల్ ఎబిలిటీ పైన డిపెండ్ అవుతుంది. ఓకేనా? సో, ఎవరైతే నేను బిలో 100 ర్యాంక్ తెచ్చుకొని ఒక మంచి కాలేజ్‌లో ఎంసీఏ చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారో, లేదా మంచి కాలేజ్‌లో, మంచి యూనివర్సిటీలో, ఒక గవర్నమెంట్ యూనివర్సిటీలో ఎంబీఏ చేయాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ స్ట్రాటజీని అప్లై చేయండి. నేను ఏదైతే ఇక్కడ చెప్పానో ఇందులో ఏది కూడా ఎగ్జాజరేటెడ్ కాదు. ఈజీలీ అచీవ్ చేయగలం. కానీ దీనికి కావాల్సింది ఏంటి? డెడికేషన్ అనేది కావాలి, కన్సిస్టెన్సీ అనేది కావాలి. ఓకేనా?
అది డైలీ మీరు 2 to 3 అవర్స్ మీరు ఎలా మేనేజ్ చేస్తారు ఏంటి అనేది మీ పైన డిపెండ్ అవుతుంది. వేరే వాళ్ళు ఏంటంటే ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో లేదా వేరే ప్లేసెస్‌లో ఏంటంటే వర్క్ అనేది చేస్తూ ఉంటారో వాళ్ళు మార్నింగ్ 9-5 వర్క్ చేస్తారు. 5:00కి రిటర్న్ ఇంటికొస్తే వాళ్ళు 7 అవుతుందో, 8 అవుతుందో ఇంటికొస్తారు. ఇంటికొచ్చిన తర్వాత ఏదో కొంచెం తినేసి నైట్ 8-9 లేదా 8-10 వరకు లేదా 8-12 వరకు వాళ్ళేంటంటే కూర్చొని చదువుతున్నారు. అటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఎందుకు? వాళ్ళకేంటంటే ఒక ఎంబీఏ మంచి కాలేజ్‌లో చేస్తే లేదా ఎంసీఏ అనేది మంచి కాలేజ్‌లో చేస్తే వాళ్ళ యొక్క ఫ్యూచర్ అనేది చాలా బ్రైట్‌గా ఉంటుందని తెలుసు వాళ్ళకు. అందుకు వాళ్ళేంటంటే కష్టపడుతున్నారు. కానీ మీరు కాలేజ్‌కి వెళ్తారు. పొద్దున కాలేజ్‌కి వెళ్తారు. సాయంత్రం లేదా మధ్యాహ్నం లోపల ఇంటికొచ్చేసరికి అయిపోయింది. అలిసిపోతారు. సార్ నేనేంటంటే కాలేజ్‌కి వెళ్తున్నాను సార్. నాకేంటంటే చదవడం కుదరదు. నాకేదైనా టిప్స్ చెప్పండి. నాకేదైనా ట్రిక్స్ చెప్పండి. ఎగ్జామినేషన్‌లో నాకేంటంటే 200కి 200 మార్క్స్ వచ్చేయాలి. లేదా 200కి 150 మార్క్స్ వచ్చేయాలి. నువ్వు చదివితేనే కదా! నువ్వు ఎన్ని రోజులు, ఎన్ని గంటలు డైలీ కూర్చొని చదువుతున్నావు? పర్ డే నీ యొక్క అవుట్‌పుట్ అనేది ఎంత? దానిపైనే డిపెండ్ అవుతుంది. నేను ఎంత చెప్పినా, ఎన్ని ట్రిక్స్ చెప్పినా, ఎన్ని టిప్స్ చెప్పినా, ఎంత నేనేంటంటే ఎగ్జామినేషన్ హాల్‌కొచ్చి చీటీలేసినా గూడా నువ్వు అంటిల్ అండ్ అన్లెస్ యూ ఆర్ ప్రిపేరింగ్ వెల్ అండ్ గుడ్ ఫర్ ద ఎగ్జామినేషన్, యూ ఆర్ డెడికేటెడ్‌లీ గివింగ్ యువర్ ప్రీషియస్ టైమ్ ఆఫ్ 2-3 అవర్స్, యూ కెనాట్ గెట్ ఎ ర్యాంక్ బిలో 500. ఇది నా యొక్క గ్యారంటీ. Until and unless you are giving your 100%, you are pushing yourself to the upper limits of your boundary, then you will get a rank below of 5,000. క్లియరా? సో ఇది ఈ వీడియోలో. సో నాకు తెలిసి నేనేంటంటే పూర్తిగా ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అన్నీ కూడా నేనేంటంటే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆబ్వియస్లీ ఒకవేళ ఎవరైనా గనక ఇంట్రెస్టెడ్ ఉంటే సో ఇప్పుడు తక్కువ టైం అనేది ఉంది. సో కావాలంటే మీరు మా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ షార్ట్ టర్మ్ బ్యాచ్ అనేది ఉంది. సో దీని యొక్క వ్యాలిడిటీ అనేది ఇప్పుడు 40 డేస్‌కి కూడా మనం ఏంటంటే తగ్గించడం జరిగింది. సో 40 డేస్ వ్యాలిడిటీ అనేది ఉంది. సో మీరు కావాలంటే ఈ బ్యాచ్‌లో ఎన్రోల్ అవ్వచ్చు. సో ఇందులో లైవ్ క్లాసెస్ అనేవి మనం ఏంటంటే రిగరస్‌గా చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు ఎగ్జామినేషన్ అనేది చాలా దగ్గరగా ఉంది కాబట్టి కంటిన్యూస్‌గా రిగరస్‌గా మనం ఏంటంటే ప్రాక్టీస్ సెషన్స్ అనేవి ఇందులో చేస్తున్నాము. క్లియర్? సో ఈ బ్యాచ్ యొక్క డీటెయిల్స్ ఇవి. అండ్ కింద డిస్క్రిప్షన్‌లో ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు నా నంబర్ అనేది కనిపిస్తుంది. మీకు ఏదైనా ఫర్దర్‌గా డౌట్ గనక ఉంటే మీరు నన్నేంటంటే ఇక్కడ అడగొచ్చు. ఓకేనా? సో ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. హావ్ అ గ్రేట్ డే అహెడ్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ ఏపీ ఐసెట్ 2020 ఎగ్జామినేషన్ అండ్ జై హింద్.